అందరికి నమస్తే. ఒక వీడియో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తుండు. రేవంత్ రెడ్డి డైరెక్ట్గానే సపోర్ట్ చేసిండు. ఏ విషయంలో సపోర్ట్ చేసిండు, ఎట్లా సపోర్ట్ చేసిండు అనేది మీరు చూడండి. పన్నులు కడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చనప్పుడు, తమకు నచ్చని కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత. నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ పిల్లలు అమెరికాలో వైట్ హౌస్ ముందర కూడా నిరసన తెలిపిన, అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమం చేయడానికి అమెరికన్ ప్రభుత్వమే అనుమతించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు నిర్బంధించాలన్న ఆలోచన వాళ్ళ పతనానికి దారి తీసింది తప్ప, నిరసన అనేది వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక పద్ధతి. ఆ పద్ధతిని మేము నియంత్రిస్తాం, నిర్బంధిస్తాము అని అంటే దాని ఫలితాలు ఎట్లుంటాయో డిసెంబర్ 3, 2023 నాడు చూసారు. ప్రపంచంలో రైట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని రెండు కలిపి ఒకే ఘాటిన కట్టేసి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. ఏది అసలు విషయం ఏంటంటే, ఏపీలో జరిగిన పాలిటిక్స్ మీరు చూసినారు. లాస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన స్కామ్లో స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది కదా. అరెస్ట్ అయినప్పుడు కొంతమంది కావాలని, ఇక్కడున్న వాళ్ళు ధర్నాలు చేయడం వేరు, కానీ ఏపీకి వెళ్ళి వచ్చి మరీ కావాలని ఇక్కడ రెచ్చగొట్టాలని, ఇక్కడ చేద్దామని ధర్నాలు చేశారు. ధర్నాలు చేయడానికి ఒక స్పేస్ ఉంది తెలంగాణలో, ఇందిరా పార్క్ అనే ఒక స్పేస్ ఉంది. అప్పటికి ఓపెన్ అయి ఉంది. అంతకుముందు ప్రభుత్వం కొన్ని రోజులు మూసేసిండే కానీ తర్వాత ఓపెన్ అయి ఉంది. మనమే తెలంగాణ వాళ్ళమే ఇక్కడంటే అక్కడ నిరసన తెలపలేం కదా. ఎక్కడంటే అక్కడ తెలపలేం నిరసన. పోయి హైటెక్ సిటీ ముందు ధర్నా చేయలేం. ఒకవేళ హైటెక్ సిటీకి సంబంధించిన ఇష్యూ ఏదైనా ఉంటే హైటెక్ సిటీ ముందు చేస్తాం ధర్నా. ఒకవేళ ప్రజాభవన్కి సంబంధించిన ఇష్యూ ఏదైనా ఉంటే ప్రజాభవన్ కాడ చేస్తాం ధర్నా. ఏదో జరిగితే పోయి ఎక్కడో చేయం. అప్పుడు ఏం జరిగింది మీకు తెలుసు. మొత్తం ఎక్కడైతే ఐటీ సెక్టార్ ఉందో ఐటీ సెక్టార్లో మొత్తం రోజు ర్యాలీలు, ధర్నాలు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు ఎవరు ఇక్కడ కాదు. దాంట్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు, వాళ్ళు చాలామంది బెంగళూరుకి వెళ్ళి వచ్చిన ఉన్నారు, కొంతమంది ఏపీకి వెళ్ళి వచ్చిన ఉన్నారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళంతా. పోనీ అదేమన్నా సామాజిక సమస్య కూడా కాదు, పొలిటికల్ సామాజిక సమస్య ఉంటుంది. సామాజిక సమస్య ఉన్నప్పుడు కూడా కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు ఇట్లాంటి ధర్నాలను. అంటే పలానా దగ్గర జరిగిన ధర్నా, అవును వాళ్ళకి నొప్పి ఉంది, వాళ్ళు చేసిండ్రని. అది పొలిటికల్ ధర్నా. అక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యవహారం. అది ఒక స్కామ్ అన్నారు, దానిలో అరెస్ట్ చేసినారు. అది నిజమా అబద్ధమా తేల్చుకోవాల్సింది ఏపీలోనే. లేకపోతే ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఉన్నాం. మనం ఢిల్లీ పోయి ఎక్కడ ధర్నా చేస్తాం? ఏ రాష్ట్రం వల్లైనా ఢిల్లీ పోతే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు. అంతకు మించి ఎక్కువ ధర్నా ఆయనకి లేదు. నేను పోయి బంగ్లాదేశ్ హౌస్ ముందు ధర్నా చేస్తా అంటే పట్టుకొని తంతరు. నేను పోయి అక్కడ ఇంకో అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ ముందు ధర్నా చేస్తా అంటే తంతరు. అట్లా ఏనికి లేదు. జంతర్ మంతర్ అనేది ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఎవరైనా పోయి ధర్నాలు చేసి చాలామంది చాలా ఇష్యూస్ మీద అక్కడ పోయి ధర్నాలు చేస్తుంటారు. నిన్న నిరుద్యోగులు కూడా పోయి జంతర్ మంతర్నే దీక్ష చేసిండ్రు 2 రోజులు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అప్పుడున్న గవర్నమెంట్, ఇక్కడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ధర్నాలు చేయనీయలేదు కాబట్టే ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది. అది డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వచ్చింది. అది నిర్బంధానికి పరాకాష్ట, నిర్బంధించారు కాబట్టి ప్రభుత్వం పోయింది డిసెంబర్ 3, 2023 అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు వైట్ హౌస్ ముందు మన పిల్లలు పోయి ధర్నా చేయలేదా అని అడుగుతారు. వైట్ హౌస్ ముందు ధర్నా చేసింది నిజంగా తెలంగాణ వాళ్ళే, తెలంగాణ వాళ్ళే, మన పిల్లలే, మనోళ్ళే. తెలంగాణ ఉద్యమం అనేది ఒక సామాజిక సమస్య. తెలంగాణ ఉద్యమం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జరిగిన ఆందోళన రెండు ఒకటా? రెండింటిని ఒకే ఘటన కట్టేద్దామా? తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణలో ప్రతి అడుగు, ప్రతి మన్ను, ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి పిట్ట, ప్రతి పిల్ల అందరూ తెలంగాణ కావాలని కోరుకున్నారు. అప్పుడు కేంద్రం మీద ఒత్తిడి పెంచనికే, ఇక్కడ కాదు, ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒత్తిడి పెంచడానికే పోయి వైట్ హౌస్ ముందు ధర్నా చేసిండ్రు. దానికి రిలేషన్ ఉంది, దానికి రిలేటెడ్ ఉంది. అంతేగాని ఇక్కడ ఎవరినో అరెస్ట్ చేస్తే, ఇక్కడ ఏదో ఇష్యూలో ఏదో కేసులో అరెస్ట్ చేస్తే పోయి ఎవరు ధర్నాలు చేయలేదు. అక్కడ అమెరికాలో కానీ ఎక్కడో కానీ ఎక్కడ ఎవరు చేయలేదు. వాళ్ళు చేయాల్సి వస్తే అక్కడ కూడా అమెరికాలో కూడా ఏదైనా స్పేస్ ఉందేమో నాకు తెలియదు, అక్కడ పోయి ధర్నాలు చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఇక్కడ ఎవరో ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకొని కేసు పెట్టుకున్నారు. పోయి ఏపీలో ఆ సెక్రటరీ ముందలనో చంద్రబాబు ఇంటి ముందర ధర్నా చేస్తే ఊకుంటారా? ఇప్పుడు తీసి లోపల పడేస్తారు. ఇక్కడే సంబంధం, మీరు ఈ కిందకు వచ్చిర్రు అని. పోయినా కూడా అక్కడ ధర్నా ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ కూర్చోవాలి పోయి. అసలు తెలంగాణ ఉద్యమానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే జరిగిన ఆందోళనకు సంబంధం ఏంది అనేది ఒక క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ ఇది. ఆయన కమ్మ సంఘం మీటింగ్ పోయింది కాబట్టి, కమ్మ సంఘం మీటింగ్లో అందరూ పొగిడినారు కాబట్టి రేవంత్ మనవడే అని మీరు వాళ్ళను ఓన్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఉద్యమాన్ని చిన్నగా చేసి చూపించడం, గత ప్రభుత్వం తప్పు చేసిందో ఒప్పు చేసిందో ఆ తర్వాత విషయం. ఇక్కడ ఆందోళన జరగొద్దు, ఇక్కడ ఆందోళన జరిగితే తెలంగాణకు నష్టమని గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. మీరు చేయాలనుకుంటే పోయి ఇంద్ర పార్క్ దగ్గర చేసుకోండి అని చెప్పిండ్రు. అట్టా కాదు, మేము ఐటీ సిటీ పక్కనే చేస్తాం, మేము ఐటీ సెక్టార్ మొత్తం డిస్టర్బ్ చేస్తాం, మేము రోజు లొల్లి కదా, రోజు పొద్దుగాలు లేస్తే గదే లొల్లి. ఆడ ఐటీ సెక్టార్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యిండ్రు, దానికి సంబంధించి నిరసన. ఈడేముంది, ఈడ చేస్తే ఏమన్నా జగన్ మీద ఒత్తిడి పెరిగేది ఉందా? మీరు జగన్ను వ్యవహారం తేల్చాలంటే దేశానికి చెప్పాలనుకుంటే ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాబట్టి మేము పార్లమెంట్ ముట్టడిస్తామంటే ఊకుంటారా? పోలీసులు ఊకుంటారా? ఊకోరు, లోపల పడేస్తారు తీసుకుపోయి. మరి అట్లాంటప్పుడు తెలంగాణలో ఒక జరిగిన తెలంగాణకు సంబంధం లేని ఆందోళన ఏడబడితే ఆడ చేస్తాం, రోడ్ల మీద చేస్తాం, ఇంకేదో చేస్తాం, అంతా డిస్టర్బ్ చేస్తామంటే ఊకోవాలా? ఎందుకు ఊకోవాలా? రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే నడిచింది. అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసుకుంటూ పోతా, ఆయన అరెస్ట్ చేసి ఇక్కడ ఆందోళన చేస్తా అంటే రేపు ఏ మణిపూర్లోనో ఎక్కడో ఏదో పెద్ద ఇష్యూ అవుతుంది, బీహార్లో పెద్ద మర్డర్ జరుగుతున్నాయి, ఎవడో వచ్చి ఇక్కడ లొల్లి పెడతారు. ఊకుంటారా మీరు? మీ గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు, అప్పుడు ఊకోవాలి, అందరం తెలంగాణలంతా ఊకోవాలన్నా జరగనని? పక్క రాష్ట్రము జరిగింది, అది తప్పో ఒప్పో కోర్టు తేలుతుంది, కానీ వాళ్ళు చేయాల్సిన ధరన అక్కడ కాదు, ఐటీలో కాదు, ఐటీ సెక్టార్లో కాదు. ఐటీ సెక్టార్కి సంబంధం లేదు. ఐటీ సెక్టార్కు చంద్రబాబు అరెస్ట్కి ఏం సంబంధం ఉంది? ఇక్కడ ఏమైనా కేసు పెట్టినరా? ఇక్కడ ఏమైనా సాక్షులుగా ఉన్నారా? లేకపోతే ఇక్కడ పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసినరా? అప్పుడు అక్కడ వాళ్ళ వ్యవహారం అది ఉంటే ఇంద్రపార్క ధర్నా చేసుకోవాలి ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని. తెలంగాణ ఉద్యమం ఎక్కడ, చంద్రబాబు అరెస్ట్ ఆందోళన ఎక్కడ? తెలంగాణ వ్యతిరేకి కదా చంద్రబాబు, తెలంగాణ వ్యతిరేకించినాను కదా ఇక్కడ నుంచి ప్యాకప్ చేసుకొని పోయిండ్రు. అట్లాంటి వ్యక్తికి తెలంగాణ ఉద్యమం వైట్ హౌస్ దగ్గర ధర్నా చేయలేదా అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మరి ఎందుకు మాట్లాడుతున్నారో, ఆయన ఎట్లా మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.